గుడ్ మార్నింగ్ ఆల్. ఇండియా అండ్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య, ఈ రెండు న్యూక్లియర్ పవర్స్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి ఒక దేశం ముందుకొచ్చింది. ఆ దేశం పేరే ఇరాన్. వాస్తవానికి ఇరాన్ ఆ స్థాయి ఉన్న దేశం కాదు. ఇరాన్ శాంతికామక దేశం కాదు. ఇరాన్ మాటకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కనీస పలుకుబడి కూడా లేదు. దాంతో పాటుగా పాకిస్తానే ఇరాన్ మాట వింటుందో లేదో గ్యారంటీగా చెప్పలేం. కారణం ఏంటంటే గతంలో ఇరాన్కి వ్యతిరేకంగా ఉగ్రవాదులను ప్రోత్సహించిన చరిత్ర పాకిస్తాన్ది. బట్ చరిత్ర ఇలా ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కాళ్ళా వేళ్ళా పడ్డంతో, బతిమలాడుకోవడంతో, రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇరాన్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చింది. ఆల్రెడీ ఇరాన్ విదేశాంగ మంత్రి గారు పాకిస్తాన్లో పర్యటిస్తున్నారు. మే 7న అంటే ఈరోజు మన భారతదేశానికి రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన భారతదేశం ఏ దేశాన్ని మధ్యవర్తిత్వం వహించమని కోరలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి మే 7న మన భారతదేశానికి వచ్చి పాకిస్తాన్ యొక్క ఏడుపును గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలియచేసి తిరిగి వచ్చిన విమానం ఎక్కి వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప ఈ మధ్యవర్తిత్వం ఏ విధమైన పాజిటివ్ సంకేతాన్ని ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే పహల్గాం ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను, వారి వెనకున్న మాస్టర్ మైండ్స్ని, వారి మైండ్ చిట్లిపోయేలా ప్రతిస్పందన చర్య ఉంటుందని ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆశించిన ఫలితాలైతే చూపించలేకపోయాయి. కానీ మన భారతదేశ విషయానికి వస్తే అసలైన ఉగ్రవాదంపై పోరంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి గట్టి సంకేతం ఇచ్చేలాగా మన భారతదేశ సైనిక మిలిటరీ యాక్షన్ ఉండబోతోంది అనేది ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అందుతున్న సంకేతం. అందులో భాగంగానే మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. దీనికున్న ప్రాముఖ్యత ఏంటంటే 1971 బంగ్లాదేశ్ విముక్త యుద్ధం తర్వాత మన భారతదేశంలో జరుగుతున్న తొలి మాక్ డ్రిల్ ఇదే కావడం విశేషం. ఈవెన్ కార్గిల్ వార్ సమయంలో కూడా ఇలాంటి మాక్ డ్రిల్ను నిర్వహించలేదు. దీన్ని బట్టి భారతదేశ మిలిటరీ యాక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ మాజీ హై కమిషనర్లో ఇతర ముఖ్యులు వేస్తున్న అంచనా ప్రకారం మే 9th రష్యా విక్టరీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మే 10th ఆర్ మే 11న భారతదేశం సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని ట్విట్టర్లో పాకిస్తాన్ ముఖ్య నాయకులు పోస్ట్ చేయడం జరుగుతున్నది. సో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక చర్య తప్పదు. బట్ ఈ సైనిక చర్య మాత్రం మన దేశంలో ఉన్న పాకిస్తానీ ప్రేమికులకు నచ్చకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.